అంచుకల్లు బెట్ట ములబాగిలు. ఈ కొండ ములబాగిలు నుండి తూర్పున పలమనేరు రోడ్డులో ఉత్తరాన కిలోమీటరు దూరంలో ఉంది. ఈ కొండపైకి శ్రీ వీరభద్రస్వామి గుడి వద్ద నుండి రాతి మెట్ల దారి ఉంది. పూర్వకాలంలో అనగా 9-10 శతాబ్దాలలో బాణరాజులు లేదా నోలంబరాజుల కాలములో ఈ కొండపై కోట కట్టుకొని ఒక ఏకిల దొర ఒక పాల్యముగా 12 గ్రామాలను పాలన చేసినట్లు తెలుస్తోంది. కొండపై వృత్తాకారంగా కోట ఉన్నట్లు ముడిరాళ్ళు కనిపిస్తున్నాయి. కోటలోనికి తూర్పు ద్వారం ఉన్నట్లు ఆధారం ఉంది. వర్షాధారంగా త్రాగునీటికి చిన్న చిన్న స్వతసిద్ధ కొలనులు ఉన్నాయి. కోట లోపల పూర్వాభిముఖముగా నిర్మించిన చక్కటి రాతి దిమ్మెలతో కూడిన 2 ఆలయాలు శిథిల దశలో ఉన్నాయి. అష్టభుజ ఆకారంతో కూడి గోపురాలు ఉండినట్లు ఆధారాలు కనిపిస్తాయి. మేలుదీపం ఎత్తే రాతి గుండు ఉంది. కొండపై దొరల నివాసాలు ఇతర నిర్మాణాలు ఉండినట్లు తెలుస్తోంది. దీనికి తూర్పున మరో చిన్న కొండ మధ్యలో విశాలమైన స్థలం ఉంది. సుమారు పైన 50 ఎకరాల వైశాల్యం ఉంది. కొండవాలులో పశ్చిమాన, ఉత్తరాన, తూర్పున 5 గ్రామాలు శిథిలమైపోయినవి. ఈ పాలెంపై దండయాత్రలు జరిగి ధ్వంసమై ఆలయాలు కూడా శిథిలమైపోయినవి. ఈ సమయంలో కొండవాలులోని వీరభద్రస్వామి ఆలయం కూడా ధ్వంసమైపోయి అనంతర కాలంలో పునర్నిర్మించబడినది. కొండపై ఆలయాలు అలాగే ఉండిపోయినవి. వీరభద్రస్వామి గుడి వెనుకనున్న కోనేరు కళ్యాణి నుండి కొండకు నీరు తీసుకొని పోయే దారి ఉంది. ఈ కోనేరు కొండపై ఆలయాలకు, వీరభద్రస్వామి గుడికి సమష్టిగా ఉండేది కారణంగా ఈ 3 ఆలయాలను ఒకే దొరలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఉత్తరాన కూడా ఒక కోనేరు ఉంది. కొండపై పాళ్యం ధ్వంసం కాగా వాయువ్యంలో కొండవాలులో కింద చెలువనాయకన పాళ్యం ఏర్పడింది. కొండపై తరువాత కాలంలో విజయ స్తంభం స్థాపించబడినది. వాదములో గెలుపొందినందుకు గుర్తుగా శాసనం వేసి 4 గాళ్ల మండపం మధ్యలో మరో విజయ స్తంభం ఏర్పాటు చేయబడినదని చెబుతారు. అక్కడ గ్రంథ తమిళ అక్షరాల్లో శాసనం అర్థం కాని విధంగా ఉంది.